టెల్ యూ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు నాకు ఇది ఒక సబ్జెక్ట్గా బాగా నచ్చింది, ఇది ఎందుకు మనందరికీ చాలా ఇంపార్టెంట్ అనే విషయాలు మనం చూస్తే, ఫస్ట్ థింగ్ చాలాసార్లు నేను ఆల్రెడీ చెప్పాను, దిస్ ఈజ్ ది మోస్ట్ రిలవెంట్ ఆప్షనల్. మోస్ట్ రిలవెంట్ ఆప్షనల్ మీకు తెలిసిందే. ఎండ్ ఆఫ్ ది డే, ఈవెన్ ఇఫ్ యూ క్లియర్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్, ఈవెన్ డ్యూరింగ్ యువర్ ట్రైనింగ్ యూ విల్ గో త్రూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద మీకు ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఎట్ సమ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్, ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ ముందులో కానీ ప్రిపరేషన్ అయిన తర్వాత కానీ మీకు ఇది తప్పదు. అండ్ డైలీ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత, వన్స్ యూ గెట్ ఇన్ టు యువర్ యాక్చువల్ లైఫ్, అండ్ దిస్ ఈజ్ వాట్ యూ డూ డే ఇన్ అండ్ డే అవుట్. ప్రతిరోజు మీరు చేసే పనే అడ్మినిస్ట్రేషన్. ఐ టెల్ యూ ద మీనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఐ టెల్ యూ ద మీనింగ్ ఆఫ్ పబ్లిక్, ఐ కమ్ టు దట్. సో దిస్ ఈజ్ హైలీ రిలవెంట్. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా మీకు అవసరం. సో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్. సెకండ్ థింగ్, దిస్ ఈజ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ప్రతిది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ అంతా కూడా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉన్న సబ్జెక్ట్స్తో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? కాన్సెప్ట్స్ సరిగ్గా అర్థమైతే అంతకంటే ఈజీ సబ్జెక్ట్ ఉండదు. కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాకపోతే అంతకంటే కష్టమైన సబ్జెక్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్. ఫిజిక్స్ తీసుకోండి, ఫిజిక్స్ ఎంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్, ఎప్పుడు మీకు ఆ కాన్సెప్ట్స్ అర్థమైతే. టేక్ ఎకానమీ ఫర్ ఎగ్జాంపుల్, ఎకానమీ కూడా అంతే కాన్సెప్చువల్ సబ్జెక్ట్. సో కాన్సెప్చువల్ సబ్జెక్ట్స్తో ఎప్పుడు కూడా తలనొప్పి ఏంటంటే అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ వన్స్ యూ గెట్ ఎ గ్రిప్ ఆన్ ద కాన్సెప్ట్, మీరు మ్యాజిక్ చేస్తారు దాంతో. కాన్సెప్ట్ మన చేతిలోకి వచ్చిన తర్వాత యూ విల్ డూ మ్యాజిక్ విత్ ఇట్. మీరు దీని యొక్క రిలవెన్స్ మీరు ఆల్రెడీ ఎకానమీలోను పాలిటీలోను చూసి ఉండొచ్చు. సో ఈవెన్ అంటే వాటితో కంపేర్ చేస్తే ఇంకొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది, అంతే తేడా. ఎకానమీ అంత కాదు, పాలిటీ కంటే ఎక్కువ, ఎకానమీ కంటే తక్కువ, అలా అర్థం చేసుకోవచ్చు. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది అన్లైక్ మెనీ అదర్ ఆప్షన్స్ లైక్ ఆంథ్రోపాలజీ ఇట్లాంటి వాటితో కంపేర్ చేసుకుంటే, తెలుగు లిటరేచర్ ఇట్లాంటి వాటితో మనం కంపేర్ చేసుకుంటే వచ్చేసరికి ఏమవుతుందంటే లుక్స్ స్లైట్లీ మోర్ కాంప్లెక్స్. వాటితో కంపేర్ చేసుకుంటే అండర్స్టాండింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ థియరీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అయితే కాన్సెప్ట్స్ని, ఆ థియరీస్ని, వాటిని ఎవరైతే ప్రపోజ్ చేశారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోగలిగితే, అర్థం చేసుకునేలాగా మనం నేర్చుకోగలిగితే మీకు ఇది కేక్ వాక్. చాలా ఈజీగా మీరు స్కోర్ చేయగలుగుతారు, చాలా ఈజీగా అర్థమవుతుంది, ఇబ్బంది అనేది అసలు ఏమాత్రం అనిపించదు. సో హైలీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. సో చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కాన్సెప్చువల్ స్టఫ్ బాగా నచ్చుతుంది అంటే యూ విల్ ఎంజాయ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నేను ఎక్కువగా దీన్ని పట్టుకోవడానికి కారణం అదే. బాగా కాంప్లెక్సిటీ ఉండాలి. అలా అని చెప్పి ఎవరికి కాంప్లెక్సిటీ అది అర్థమైపోతే ఈజీలా ఉండాలి, అర్థం కాకపోతే పిచ్చి పిచ్చిగా ఉండాలి. మన పని తేలిపోతుంది ఎప్పుడూ అర్థమైతే. ఆ కాన్సెప్చువల్ క్లారిటీ మనకు వచ్చేసిందంటే ఇట్ బికమ్స్ కేక్ వాక్. అర్థం కాకపోతే అంత హేజీగా ఏమవుతుందో తెలియనట్టుగా పిచ్చి పిచ్చిగా ఉంటాయి. సో దేర్ ఆర్ టూ థింగ్స్ అమ్మా, గుర్తుపెట్టుకోండి కూడా. కొన్ని చూడడానికి ఈజీగా ఉంటాయి, అంటే చూడగానే అర్థమైపోతాయి, కానీ ఎగ్జామ్లో రాయమంటే రాయలేము, చాలా ఇబ్బంది పడతాం. కొన్ని వెంటనే అర్థం కావు, యూ విల్ టేక్ టైమ్ టు అండర్స్టాండ్, కానీ అర్థం అయిన తర్వాత యూ విల్ బి లాట్ మోర్ కాన్ఫిడెంట్. ఇది రెండో కేటగిరీ. చూడగానే అర్థమయ్యే కేటగిరీ కాదు, చూడగానే అర్థమైపోయే కేటగిరీ కాదు, ముందే చెప్తున్నాను. అందుకే చాలా మంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ముందు భయపడిపోతారు. ఏంటంటో థియరీస్ ఉంటాయంట, థింకర్స్ అంట, ఇవంట ఏంటి ఇవన్నీ మనకు అర్థం కావేమో. మనకి చూడంగానే ఈజీ అనిపించదు, కష్టమని అనిపిస్తుంది. యూ హ్యావ్ టు గో త్రూ దట్ ఫేజ్. ఆ ఫేజ్ని ఓవర్కమ్ చేసి దాటిన తర్వాత దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద బ్యూటీ. కొన్ని సబ్జెక్ట్స్ చాలా పరిచిన పుస్తకంలో ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. అరే ఎంత ఈజీ అనిపిస్తుంది, కానీ స్కోర్స్ రావు. ఎందుకంటే అందరికీ ఈజీ, మీ ఒక్కరికే కాదు. రిమెంబర్ వన్ థింగ్, అందరికీ ఈజీగా ఉండేటప్పుడు మరి అందరూ అట్లాగే రాస్తారు కదా. ఈజీ అనేది ఒక్కలెక్క, ఇట్స్ రిలేటివ్ థింగ్, రైట్? అందుకని ఇంకా ఈజీగా ఉండే ఈ సబ్జెక్ట్స్లో ఏంటంటే సిలబస్ చాలా భారీగా ఉంటుంది. అంటే మనం ఈజీ అనుకునే సబ్జెక్ట్స్లో భారీతనం ఉంటుంది సిలబస్లో. అంత సిలబస్ చదివి సో చాలా తలకైనప్పుడు దాని హెడ్ఏక్స్ దానికి ఉంటాయి, దాని ప్లస్లు దానికి ఉంటాయి. దట్స్ ఓకే. సో లెట్స్ కమ్ బ్యాక్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది నాట్ ఎన్ ఈజీ సబ్జెక్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. చూడగానే ఈజీ అనిపించే సబ్జెక్ట్ కాదు, కానీ
కొంచెం లోతుల్లోకి వెళ్తే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో వెళ్తే చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ సిలబస్ లిమిటెడ్ సిలబస్, ఎక్కువేం కాదు. సిలబస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కంపేర్ టు మెనీ అదర్ ఆప్షనల్స్. మన జియోగ్రఫీ, హిస్టరీ ఇట్లాంటి ఆప్షనల్స్ తీసుకుంటే సిలబస్ భారీగా ఉంటుంది. ఎంత భారీ అంటే అంత భారీగా ఉంటుంది. వాటితో కంపేర్ చేసుకుంటే సిలబస్ చాలా తక్కువ. ఇవాళ సిలబస్ కూడా మీకు చూపిస్తాను. మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1 12 చాప్టర్స్, పేపర్ 2 14 చాప్టర్స్ అంతే. అండ్ నాట్ వెరీ డిఫికల్ట్. పేపర్ 2లో చాలా పోర్షన్ మళ్ళీ ఓవర్లాప్, GS 2తో, GS 3తో, GS 4తో ఓవర్లాప్స్ ఉంటాయి పేపర్ 2లో మళ్ళీ. సో పేపర్ 1కి ఓవర్లాప్ తక్కువ ఉంటుంది, పేపర్ 2లో ఓవర్లాప్ ఎక్కువ ఉంటుంది. కానీ పేపర్ 1 అంతా కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి. ప్రతి చాప్టర్ ఇంకొక చాప్టర్తో లింక్ చేసేసి, అంటే ఒకదానితో కంపారిటివ్ స్టడీ చేయాలి. చెప్తాను, మీకు వెళ్ళే కొద్ది అర్థమవుతుంది. సో లిమిటెడ్ సిలబస్, ప్రశాంతంగా మీరు చెప్పాలంటే వరుసగా క్లాసులు చెప్పేస్తే 4 monthsలో సిలబస్ అయిపోతుంది. వరుసగా చెప్పేస్తే ఓకే, కానీ అర్థం చేసుకోవడం, చెప్పడం రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. నేను చెప్పడం వేరు, దాన్ని మీరు అర్థం చేసుకుని అన్వయించడం వేరు. అందుకని నేను కొంచెం తొందరపడను. ఐడియా ఈజ్ టు ఇంజెక్ట్ కంటెంట్ ఇన్ యువర్ బ్రెయిన్. తొందరపడి సిలబస్ ఫినిష్ చేసేసి తర్వాత నేను రాసేస్తానంటే అవ్వదు. ఎందుకంటే రెండోసారి మీరు క్లాస్ వినరు. చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పు ఇది. తొందరగా సిలబస్ ఫినిష్ చేసేసి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతాను అంటాం. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎట్లా చేస్తావు? ఆన్సర్ రైటింగ్ రావాలంటే మైండ్లోంచి నీకు ఆలోచనలు రావాలి కదా. ఆలోచనలు రావాలంటే థాట్స్ బిల్డ్ అవ్వాలి కదా. థాట్ ప్రాసెస్ బిల్డ్ అవ్వాలంటే ఫస్ట్ టైం క్లాసులు విన్నప్పుడే బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి మొత్తం. దెర్ ఇస్ నో సెకండ్ టైం, దెర్ ఇస్ నో థర్డ్ టైం. యూపీఎస్సీ ప్రిపరేషన్లో చాలా మంది చెప్తారు అలాగే, 3.5 monthsలో ఫినిష్ చేసేయండి, 4 monthsలో ఫినిష్ చేసేయండి, తర్వాత రివిజన్ చేయండి. ఫినిష్ చేసేయండి అని చెప్పడం ఈజీ, నిజంగా మీరు ఫినిష్ చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్. కానీ నేను ఎప్పుడు అంటాను, నేర్చుకున్న మొదటిసారి పక్కాగా నేర్చుకోవాలి, అప్పుడు రివిజన్ ఫాస్ట్గా అవుతుంది. మొదటిసారి సరిగ్గా నేర్చుకోకుండా రివిజన్ కూర్చున్నాం అనుకోండి, ఆ రివిజన్ ఎప్పటికీ తేలదు. మళ్ళీ మొదటిసారి చదివినట్టుగా ప్రతి చాప్టర్ మళ్ళీ వీడియోలు వినాలి, మళ్ళీ క్లాసులు వినాలి, మళ్ళీ డౌట్లు వస్తాయి. ఒక్కసారి చక్కగా అర్థమైపోయిందంటే ఓన్గా మీరు రివిజన్ చేసుకున్నా సరే మీకు అర్థమైపోయేలాగా మీరు ఉండాలి. సో ఆ ఎయిమ్తో మనం వెళ్తాం. సో సిలబస్ లిమిటెడ్ కాబట్టి ప్రశాంతంగా ఫినిష్ చేయొచ్చు. భారీగా ఉంది, ఎప్పటికవుతుందన్న టెన్షన్ అయితే లేదు. పీస్ఫుల్గా మనం ఫినిష్ చేస్తాం, భయపడాల్సిన అవసరం లేదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ చెప్పనా, రిసోర్సెస్ అవైలబిలిటీ. బుక్స్ విరివిగా ఉన్నాయి. చాలా ఆప్షనల్స్కి బుక్స్ సరైన దొరకవు, అదొక ఇబ్బంది ఉంటుంది. పబ్యాడ్ అనేది మోస్ట్ పాపులర్ కోర్స్. యూపీఎస్సీ వచ్చినప్పటి నుంచి కూడా పాపులర్ కోర్స్ ఇది. ఇప్పటికి కూడా హాట్ ఫేవరెట్ అమాంగ్ ఆల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, ఇప్పటికీ కూడా మీరు టాప్ 50లో తీసుకుంటే అందులో ఒక 1/5 పబ్యాడ్ వల్లే ఉంటారు. టాప్ 50 ర్యాంకర్స్ ఎవరికి వచ్చితే అందులో ఒక 8 మంది పబ్యాడే ఉంటారు. జనరల్గా కామన్ అది, ప్రతి సంవత్సరం కూడా అంతే. 2015 ఒక సంవత్సరం ఏదో కొంచెం మార్క్స్ తగ్గాయి అంటున్నారు తప్పితే అదర్వైజ్ ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కువ మంది టాపర్స్ ఉండేది, ఎక్కువ మంది ర్యాంకర్స్ ఉండేది, ఎక్కువ మంది ఆప్ట్ చేసుకునేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఎంతమంది ఆప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి దానికి తగినట్టుగా బుక్స్ కూడా విరివిగా ఉన్నాయి, రకరకాల బుక్స్ ఉన్నాయి. నేను మీకు ప్రతిదానికి చెప్తాను ఏ బుక్స్ చదవాలి, ఏం కొనాలి అనేది కూడా ఇవాళ నేను కవర్ చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ వీలైనంత వరకు ఐ ట్రై టు గివ్ నోట్స్. నేను డిక్టేట్ చేసే నోట్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. సో ఏ ఒక్క సింగిల్ థింగ్ మీకు హెల్ప్ అవ్వదు. అంటే నా నోట్స్ ఒక్కటే సరిపోతుంది అని నేను చెప్పలేను, బుక్స్ ఒక్కటే సరిపోతుంది అని చెప్పలేను. యూ హ్యావ్ టు మిక్స్ అండ్ మ్యాచ్. అన్నిటిని కూడా మనం క్లబ్ చేసుకొని వెళ్దాం. ఓకేనా? సో దట్స్ అబౌట్ రిసోర్సెస్. రిసోర్సెస్ అనేవి చాలా ప్లస్ అనమాట, ఇక్కడ బిగ్గెస్ట్ ప్లస్ ఇది. సో తర్వాత మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఓవర్లాప్. ఓవర్లాప్ అనేది మనకి GS 2తో ఉంది, GS 3తో ఉంది, GS 4తో ఉంది. ఎస్పెషల్లీ ఎథిక్స్తో చాలా ఎక్కువ ఓవర్లాప్ ఉంటుంది. మ్యాక్స్ వెబర్ థియరీ అని ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. సో ఎథిక్స్ ఎలాగో మీకు చాలా ఇంపార్టెంట్. పేపర్ 4లో 250 మార్క్స్ ఎథిక్స్. అండ్ పబ్యాడ్ చదవడం వల్ల ఎథిక్స్కి హెల్ప్ అవుతుంది, ఎథిక్స్ చదవడం వల్ల పబ్యాడ్కి హెల్ప్ అవుతుంది. సో ఇదొక హ్యూజ్ అడ్వాంటేజ్ అనమాట మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. మీరు అలాగే సిలబస్ చూపించినప్పుడు మీకు చూపిస్తాను పేపర్ 2తో ఓవర్లాప్ ఎక్కడ ఉంది. ఇన్ఫ్యాక్ట్ పేపర్ 1తో కూడా కొంత ఓవర్లాప్ ఉంది. పేపర్ 1 అంటే హిస్టరీ, కొంచెం హిస్టరీతో కూడా ఓవర్లాప్ ఉంటుంది, చాలా తక్కువ. కానీ GS 1తో కూడా కొంత ఓవర్లాప్ ఉంది. ఈ ఓవర్లాప్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే
ఫస్ట్ ఆ పార్ట్ మీరు చదివినప్పుడు ఫాస్ట్గా చదువుతారు, ఫస్ట్ అడ్వాంటేజ్ అది. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ బిల్డ్ అవుతాయి. అంటే ఇక్కడనే కాదు, ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేయడం వల్ల GS2, GS3, GS4లో కూడా మీకు ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఎథిక్స్తో ఉన్న ఓవర్లాప్ వల్ల మీకు ఇంటర్వ్యూ స్కిల్స్ బాగా బిల్డ్ అవుతాయి. ఇంటర్వ్యూల్లో ఇచ్చే కేస్ స్టడీస్ హ్యాండిల్ చేయడానికి, ఇంటర్వ్యూస్లో అడిగే టిపికల్ మనకి ఇబ్బంది పడే క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయడానికి అవసరమైన నాలెడ్జ్ బేస్ అనేది మీకు మంచిగా బిల్డ్ అవుతుంది. దట్స్ ది హ్యూజ్ అడ్వాంటేజ్. ఈ ఓవర్లాప్ అనేది చాలా చాలా మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు, ఇవి నాకు నచ్చినవి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో బాగా నచ్చిన ఆస్పెక్ట్స్ ఇవి. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి నాకు బాగా ఇష్టం, ఎందుకంటే కాన్సెప్ట్స్ ఉంటేనే నాకు చెప్పాలనిపిస్తుంది. సో బాగా కష్టంగా అనిపించాలి, మనం దాన్ని ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి. దట్ ఈస్ హౌ ఐ ఎంజాయ్. అంటే ఒక టీచర్గా ఆ ఛాలెంజ్ నేను ఎంజాయ్ చేస్తాను. ఎకానమీ నేను ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి కారణం అది, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. సిమిలర్గా పబ్యాడ్లో నాకు అది కనిపించింది. రైట్. సో మీరేమనుకుంటారంటే, మీకు ఒక మైండ్ సెట్ కావాలి. సో బిఫోర్ యూ జాయిన్ ఆర్ బిగిన్ యువర్ ప్రిపరేషన్ విత్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐ వాంట్ యూ టు హ్యావ్ ఎ పర్టికులర్ మైండ్ సెట్. యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఫస్ట్ థింగ్ ఒక ఆప్షనల్ని ఎంచుకునేటప్పుడు లేదా ఒక ఆప్షన్ని రిజెక్ట్ చేసుకునేటప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండాలో చెప్తాను. ఆప్షనల్ ఎంచుకునేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీకు పర్టికులర్గా ఏదన్నా సబ్జెక్ట్ పైన ఎఫినిటీ ఉంది, నాకు బాగా ఇష్టం, నాకు జియోగ్రఫీ అంటే ప్రాణం, నాకు హిస్టరీ అంటే ప్రాణం, నాకు పాలిటీ అంటే ఇష్టం, నేను కనెక్ట్ అయ్యాను బాగా అనేటప్పుడు దట్స్ ఎన్ ఆటోమేటిక్ చాయిస్, అది తీసుకోవాలి. అలా కానప్పుడు మీ భయం అనేది మీ డెసిషన్ని డామినేట్ చేయకూడదు. చాలా మంది చేసే తప్పదే భయం, ఇదైతే మార్కులు రావంట, అదైతే ఇవి రావంట, ఇట్లాంటి రీజన్స్తో తప్పు డెసిషన్స్ తీసుకోకూడదు. వాంట్ టు స్పీక్ సంథింగ్ ఎవరైనా? భయంతో ఎప్పుడు కూడా మానేయకూడదు. డెసిషన్ అనేది ఏంటంటే లాజికల్ గా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి తప్పితే భయం వల్ల మానేయడం, భయం వల్ల డ్రాప్ అయిపోవడం, నో, నెవర్ ఎవర్ డూ దట్. భయంతో యూపీఎస్సీ ఎలా వస్తుంది? భయపడే వాళ్ళకి యూపీఎస్సీ వస్తుందా? ఇంపాసిబుల్ కదా. ఆప్షన్ అనేది ఒక పోర్షన్, ఇంకా ఓవరాల్ యూపీఎస్సీలో మనం వస్తుందా రాదా అనే భయం. ఇప్పుడు ఎలా ఉండాలంటే, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్వ్యూకి నాకు ఏది హెల్ప్ అవుతుందనే మైండ్ సెట్తో మనం ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్తేనే కదా జాబ్ వస్తుంది. థింక్ లైక్ దాట్. ఇంటర్వ్యూకి నేను వెళ్తాను రేపు పొద్దున్న, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళకుండా నేను ఓన్లీ ప్రిలిమ్స్ రాయడం కోసం యూపీఎస్సీ జాయిన్ అవ్వట్లేదు, మనం ఓన్లీ మెయిన్స్ రాయడం కోసం జాయిన్ అవ్వట్లేదు, అల్టిమేట్గా జాబ్ కోసం. జాబ్లో 3వ స్టేజ్ ఏంటి? ఇంటర్వ్యూ. నేను రేపు పొద్దున్న ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే నాకు హెల్ప్ అయ్యేలా ఉండాలి. ఇంటర్వ్యూలోకి వెళ్ళినా సరే ఏంటి, వెళ్ళకుండా మరి ఎట్లా వస్తుంది జాబు? వెళ్ళాలి కదా. సో వెళ్తానని మైండ్లో పెట్టుకోవాలి ఫస్ట్. ఆ మైండ్ సెట్తో కష్టపడాలి, ఆ మైండ్ సెట్తో వర్క్ చేయాలి, ఆ మైండ్ సెట్తో పరిగెత్తాలి. అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎ బ్రీఫ్ ఓవర్ వ్యూ అబౌట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకు ఈ ఆప్షనల్ మంచిది, దీని యొక్క కథా కమామేషు ఏంటని చెప్పాను. సో లెట్స్ నౌ లుక్ ఎట్ రిసోర్సెస్. బుక్స్ లిస్ట్ ఏంటి, దీనికి ఏమేమి చదవాలి చెప్తాను, నోట్ చేసుకోండి. బుక్స్ కంటే ముందు మనం ఏం చేద్దామంటే, సిలబస్ ఒకసారి చూద్దాం. సిలబస్ చూసిన తర్వాత బుక్స్కి వెళ్దాం. లుక్ ఎట్ దిస్. ఇది పేపర్ 1, ఈ పేపర్ 2. మీకు చెప్పాను ఆల్రెడీ, పేపర్ 1లో 12 చాప్టర్స్, పేపర్ 2లో 14 చాప్టర్స్ ఉంటాయి. సో ఒకసారి చూడండి, పేపర్ 1 ఏం చెప్తుంది, మీకు అన్ని అర్థం కాకపోవచ్చు, బట్ జస్ట్ టేక్ ఎ లుక్. ఇంట్రొడక్షన్, అడ్మినిస్ట్రేటివ్ థియరీ. పేపర్ 1 ఏమో బేసికల్గా అడ్మినిస్ట్రేటివ్ థియరీ, పేపర్ 2 వచ్చేసి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. సో ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పేపర్ 1 ఈజ్ మోర్ లైక్ థియరీ, పేపర్ 2 ఈజ్ లైక్ అప్లికేషన్. అంటే పేపర్ 1లో ఏం చెప్తారంటే, ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ అనే ఆస్పెక్ట్లో డిఫరెంట్ థింకర్స్ ఏం చెప్పారు, అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఎఫిషియన్సీ వస్తుంది, ఎలా ఉంటే సక్సెస్ వస్తుంది, ఎలా ఉంటే బాగా ఆర్గనైజేషన్స్ రన్ అవుతాయి, గవర్నమెంట్స్ ఫంక్షన్ అవుతాయి అని డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ థింకర్స్ 1800s నుంచి ఇప్పటి వరకు ఉన్న డిఫరెంట్ థింకర్స్, డిఫరెంట్ థాట్ ప్రాసెస్లు, డిఫరెంట్ థియరీస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి.
సో వీ విల్ అండర్స్టాండ్ హౌ టు రన్ అన్ ఆర్గనైజేషన్ లేదా హౌ టు రన్ ఎ గవర్నమెంట్. థియరిటికల్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ పీపుల్ చెప్పినవి ఇందులో అర్థం చేసుకుంటాం పేపర్ 1లో. పేపర్ 2 వచ్చేసరికి ఇది రియాలిటీ, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ ప్రెసెంట్ ఎలా ఉంది, ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఆ థియరీస్ని ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేయాలి. సో చాలా మంది చేసే తప్పు ఏంటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి ఒకలా ప్రిపేర్ అవుతారు, పేపర్ 2కి ఒకలా ప్రిపేర్ అవుతారు, రెండింటిని కంబైన్ చేయరు. అది చాలా పెద్ద తప్పు. పేపర్ 2 చూడడానికి పాలిటీ లాగా ఎకానమీ లాగా కనిపిస్తుంది కదా అని చెప్పి వెళ్ళిపోకూడదు. పేపర్ 2లో ఆన్సర్ రైటింగ్ చేసినప్పుడు పేపర్ 1లో మీరు నేర్చుకున్న థియరీస్ని ఇందులో ఇన్కార్పొరేట్ చేయాలి. పేపర్ 1లో నేర్చుకున్నది పేపర్ 2లో ఇన్కార్పొరేట్ చేయలేదు అనుకోండి, దెన్ దట్ బికమ్స్ జనరల్ స్టడీస్ పేపర్, ఆప్షనల్ అవ్వదు. మీకు ఆప్షనల్ ఆన్సర్ రైటింగ్లో వాళ్ళు చూస్తారు, నువ్వు పేపర్ 1కి పేపర్ 2ని అనుసంధానం చేసుకొని మనం వెళ్ళాలి. అందుకే పేపర్ 1 ఈజ్ హైలీ ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటుంటే పేపర్ 2లో మీరు ఒకసారి పేపర్ 2 చూడండి ఏముందో, మీరు చదవండి. ఇక్కడ ఏం రాసింది, ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, కౌటిల్యాస్ అర్థశాస్త్ర, ఇదంతా మీకు హిస్టరీలో టచ్ అవుతాయి కదా. లెగసీ ఆఫ్ బ్రిటిష్ రూల్ అండ్ పాలిటిక్స్, ఇండియనైజేషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మీకు చాలా వరకు హిస్టరీలో పేపర్ 1 GS 1లో వస్తాయి. ఇవన్నీ ఫిలసాఫికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, ఇదంతా మీకు పాలిటీలో వస్తుంది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇది కొంచెం ఎకానమీలో మీకు టచ్ అవుతుంది. యూనియన్ గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఇది మళ్ళీ మీకు పాలిటీలో టచ్ అవుతుంది. ప్లాన్స్ అండ్ ప్రయారిటీస్ ఎకానమీలో టచ్ అవుతుంది. చూడండి ఇండికేటివ్ ప్లానింగ్, ఇవన్నీ కూడా మనకి ఎకానమీలో చూస్తాం కదా. ప్లానింగ్ కమిషన్, ఇవన్నీ కూడా ఎకానమీలో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ పాలిటీలో వచ్చేది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సిన్స్ ఇండిపెండెన్స్, ఓకే, ఇది కూడా మీకు లోకల్ గవర్నెన్స్ ఆ సెన్స్లోకి వస్తుంది. సివిల్ సర్వీసెస్, ఇది మీకు పాలిటీలో టచ్ అవుతుంది. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎకానమీలో టచ్ అవుతుంది, పాలిటీలో కూడా టచ్ అవుతుంది, ఎక్కువగా పాలిటీలో వస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ GS 2, రూరల్ డెవలప్మెంట్ ఎకానమీ, అర్బన్ లోకల్ గవర్నమెంట్ GS 2, లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఇష్యూస్ ఇన్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. సో మీకు ఈ పేపర్ 2 చూస్తున్నంత వరకు కూడా GS 2, GS 3, GS 4 ఏదో ఒకటి టచ్ అవుతూ ఉంటాయి. GS 1లో పేపర్ 1లో ఎథిక్స్ కనెక్ట్ అవుతుంది మీకు. ఇవన్నీ కూడా మీకు ఎక్కడో ఒకటి చూసినట్టుగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఆన్సర్ రైటింగ్ చేసినప్పుడు అందులో ఉన్నట్టుగా రాసేయకూడదు. GS 2కి 3కి 4కి మనం చదివినట్టుగా ఆ ఆన్సర్స్ అలా యాజ్ ఇట్ ఈస్ గా రాయకూడదు. ఈ పేపర్ 1లో నేర్చుకున్న థియరీస్తో లింక్ చేసుకొని చేయాలి. కానీ మీకు ఒక కంఫర్ట్ ఫ్యాక్టర్ చూడండి, ఇవి ఏవి చూసినా సరే మీకు కొత్తగా చదువుతున్నట్టు అనిపించట్లేదు. ఐ రైట్ ఆర్ రాంగ్, మీరే చెప్పండి. ఇవన్నీ కూడా వేరే వాటిలో చదువుతారు ఆల్రెడీ, అందువల్ల నేర్చుకోవడం ఫాస్ట్గా అయిపోతుంది. సో అందుకని చాలా మంది స్టూడెంట్స్ పేపర్ 2 చాలా ఈజీ అనే ఫీలింగ్లో ఉంటారు. పేపర్ 2 చూడగానే మనకి ఈజీ, పేపర్ 1 కష్టము, పేపర్ 2 ఈజీ అనిపిస్తుంది. కానీ ఎగ్జామ్లో పేపర్ 1లో స్కోర్ ఎక్కువ వస్తుంది, పేపర్ 2లో తగ్గిపోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 300+ టార్గెట్ చేయకుండా మనం వెళ్ళాం. వీ విల్ టార్గెట్ 300+ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ షూర్, అందులో డౌట్స్ ఏం లేవు. 200కి 250కి ఆ మైండ్ సెట్తో మనం వెళ్ళాం. 300+ ఎలా టార్గెట్ చేయాలి, దాంట్లో పేపర్ 1లో ఎంత తెచ్చుకోవాలి, పేపర్ 2లో ఎంత తెచ్చుకోవాలి. జనరల్గా ఇంతకుముందు చేసే చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పులు మనం రిపీట్ చేయకూడదు. ఆ తప్పులు రిపీట్ చేయకుండా ఉండడం అనేది నా ఉద్దేశం. అందుకే ఆ తప్పులు ఏంటో చెప్తున్నాను. ఫస్ట్ తప్పులు ఇవి. పేపర్ 2 అనేది ఫెమిలియర్ కాబట్టి, ఆల్రెడీ తెలిసినట్టే ఉంది కాబట్టి GS 2కి 3కి రాసినట్టుగా రాసేయకూడదు. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నాను, గుర్తుందో లేదో మీకు, GS 2కి 3కి చదవడం అనేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్ అవ్వడం లాగా తీసుకోకూడదు. మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల 2కి 3కి హెల్ప్ అవుతుందని తీసుకోవాలి. చూడండి, 2, 3లో ఉన్నది పబ్యాడ్లో కూడా ఉంది కాబట్టి నాకు పబ్యాడ్ హెల్ప్ అవుతుంది అనే మైండ్ సెట్తో రాకండి. పబ్యాడ్లో ఉన్నది 2, 3లో కూడా ఉంటుంది కాబట్టి పబ్యాడ్ కోసం నేను నేర్చుకున్నది నాకు 2, 3లో కూడా స్కోర్ పెరుగుతుందని తీసుకోండి. మొదటిది కూడా మంచి కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ ఇలా వెళ్తే మీకు ఏమవుతుందంటే అందులో నేర్చుకున్న దానికంటే ఒక లేయర్ ఎక్కువ నేర్చుకుంటారు. అందులో ఈ ఎక్కువ లేయర్ నేర్చుకోవడం అనేది మీకు 2, 3 ఆన్సర్ రైటింగ్ లో కూడా హెల్ప్ అవుతుంది. దట్స్ ది అడ్వాంటేజ్ దట్ యూ విల్ హ్యావ్ విత్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సెకండ్ పేపర్ చాలా వరకు ఫెమిలియర్, మీకు ఆల్రెడీ తెలిసినట్టు వేరే సబ్జెక్ట్స్ లో మనకి టచ్ అయ్యేవే. కానీ ఆన్సర్ రైటింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే 1ని టచ్ చేసుకుంటూ, అంటే పేపర్ 1లో ఉన్న థియరీస్ లింక్ చేసుకుంటూ రాయాలి. అది మనకి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ నేను చేయిస్తాను. చేయించినప్పుడు మీకు క్లియర్గా ఎక్కడ ఎలా ఇన్కార్పొరేట్ చేయాలనేది మీకు క్లారిటీ వస్తుంది. సో వరీ అవ్వాల్సిన పని లేదు. ఇది పేపర్ 2. పేపర్ 1 చూడండి, పేపర్ 1 అంతా మీకు కొత్తగా ఉంటుంది, ఇది ఎక్కడ ఎప్పుడు చూసినట్టుగా ఉంటుంది. సో పేపర్ 1లో చెప్పాను ఆల్రెడీ, అడ్మినిస్ట్రేటివ్ థియరీ. ఫస్ట్ చాప్టర్లో మీకు ఏంటి ఉంటుంది, ఇంట్రొడక్షన్, మీనింగ్, స్కోప్, సిగ్నిఫికెన్స్,
విల్సన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడారు అనమాట. 1800s లోనే ఆయన ఒక ఎస్సే రాశారు, దీనిపైన ఒక ఆర్టికల్ రాశారు. సో అప్పటి నుంచి ఇప్పటికి ఎలా మార్పులు వచ్చాయి, నేను నెక్స్ట్ క్లాస్ మీకు తీసుకునేది విల్సన్స్ విజన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి క్లాస్ తీసుకుంటాను. అంటే ఆయన మొట్టమొదటిసారి దీని ఒక డిసిప్లిన్ లాగా మాట్లాడిన వ్యక్తి ఆయన. దాని గురించి ఫస్ట్ టైం ఒక ఫోకస్ ఇచ్చింది ఆయన. ఆ తర్వాత నుంచి అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పులు వచ్చాయి ఏంటి అనేది ఇక్కడ చూస్తాం. తర్వాత ఇవన్నీ థియరీస్, అడ్మినిస్ట్రేటివ్ థాట్ థియరీ అంటే చూడండి, సైంటిఫిక్ మేనేజ్మెంట్ మూమెంట్, ఇవన్నీ ఏంటంటే థియరీస్. అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా జరగాలి అని చెప్తూ డిఫరెంట్ థింకర్స్ డిఫరెంట్ థియరీస్ ప్రపోజ్ చేశారు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క థియరీకి ప్రివలెన్స్ ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో కూడా మీకు తెలియకపోవచ్చు, నేను చెప్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. జస్ట్ సిలబస్ కొంచెం టచ్ చేశాక ఐ విల్ కమ్ టు వాట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్, వాట్ ఈజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది చెప్తాను. ఇక్కడ చూడండి, అందరూ కూడా డిఫరెంట్ థింకర్స్, వీళ్ళంతా ఫోలెట్, మ్యాయో అండ్ అదర్స్, బార్నర్డ్, వీళ్ళంతా కూడా లికర్ట్, బ్రెగర్, అలాగే మ్యాక్స్ వెబర్. ఈ వెబర్ది మీకు ఎథిక్స్ లో కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా థియరీస్, ఇక్కడ కూడా థియరీసే మళ్ళీ. ఓకే, అంతే. ఇవన్నీ కూడా ఇవేవి కూడా పెద్ద కష్టమేమి కాదు. ఇన్ఫాక్ట్ తక్కువ సిలబస్, ఫాస్ట్ గా అయిపోతుంది కూడా, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 2-3 చాప్టర్స్ మాత్రం బాగా ఇబ్బంది పడతాయి, ఎందుకంటే మీకు ఈ మోడ్ లోకి మిమ్మల్ని తేవడం కోసం నేను ఇబ్బంది పడాలి. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు పాలిటీ ఇంట్రొడక్షన్ చేశాను అనుకోండి, ఓకే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 ఆర్గన్స్ ఉంటాయని చెప్తూ, లేకపోతే ఇండియాలో డెమోక్రాటిక్ పాలిటీ ఉంటుంది, మోనార్కీ లేదు, లేకపోతే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ ఉంటుంది. ఇవన్నీ మీరు రోజు వింటున్న పదాలు, ఎక్కడో దగ్గర చెప్పేటప్పుడు అన్నీ కనెక్ట్ అయిపోతారు. ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ పదాలు జనరల్గా రోజు మనం వినేవి కాదు, అందుకని కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఫస్ట్ 2-3 క్లాసెస్ బాగా అటెన్షన్ పే చేసి వింటే యూ గెట్ దట్ కంఫర్ట్. రాయొచ్చు శివాజీ. అర్థం చేసుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అర్థం అయిన తర్వాత నువ్వు ఎలాగైనా రాయొచ్చు, సమస్య కాదు. అర్థం చేసుకోవడం, నేను అదే చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ సబ్జెక్ట్. నేను ముందే చెప్తున్నాను, ఇది చాలా ఈజీ సబ్జెక్ట్, ఎవరికైనా అర్థమైపోతుందని చెప్తే నేను మీకు రాంగ్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసినట్టే. అలా నేను చెయ్యను. కానీ ఒక టీచర్గా నేను చెప్పగలిగేది ఒకటే, ప్రాబబ్లీ నాలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే, మీకు కష్టమైంది కూడా అర్థమయ్యేలా చెప్తాను అని నేను అనుకుంటాను. నా స్టూడెంట్స్ నాకు చెప్పే విషయం అదే, మీరు కష్టమైందని మీరు చెప్తే అర్థమవుతుంది సార్ అంటారు. సో అది ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకుంటాను, ఒక రెస్పాన్సిబిలిటీ లాగా నేను తీసుకుంటాను. ఆబ్జెక్టివ్ అది. మీకు అర్థం కాకపోతే మీకంటే ముందు నేను ఆగిపోతాను, ఐ విల్ రిపీట్ ఇట్. అర్థం అవ్వాలి. నా మైండ్లో ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ మీ మైండ్లోకి వచ్చేయాలి. నా మైండ్లో ఉన్న విజన్ మీ మైండ్లోకి వచ్చేస్తే సక్సెస్ వచ్చినట్టే లెక్క. ఒక టీచర్గా దాని గురించి నేను ఎలాగైతే నా మైండ్లో అనుకుంటున్నానో, యాజ్ ఇట్ ఈస్ విజన్ మీ మైండ్లోకి రావాలి. అది వచ్చేసిందంటే ఆన్సర్ రైటింగ్ కష్టం కాదు బాలాజీ, అది రావడమే కష్టం. ఆ రావడం అనే ప్రాసెస్ నేను పడతాను పెయిన్, కానీ నేను పడినా సరే మీరు కూడా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎఫర్ట్ పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు వేరే ఏదన్నా మీరు వాటితో కంపేర్ చేసేస్తే నేను చెప్పలేను అది ఈజీగా ఉంటుందో కష్టం ఉంటుందో నాకు తెలియదు. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఈ కష్టంలోనే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే దీనికి ఉన్న అడ్వాంటేజెస్ దేనికి ఉన్నాయి చెప్పండి. టెల్ మీ వన్ ఆప్షన్ విచ్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్, ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ కూడా హెల్ప్ అవుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న ఆప్షన్ ఎక్కడ లేదు. అన్నింటితో ఓవర్లాప్ ఉంది. ఇంటర్వ్యూలో హెల్ప్ అవుతుంది, ఎథిక్స్ లో హెల్ప్ అవుతుంది, జిఎస్ పేపర్ 1కి హెల్ప్ అవుతుంది. అండ్ చాలా ఎక్కువ మీకు పేపర్ 2 కోసం కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చదవాలి. కరెంట్ అఫైర్స్ అంటే గవర్నమెంట్ కి సంబంధించిన, గవర్నమెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో వస్తున్న రిఫార్మ్స్ అన్ని చదవాల్సి ఉంటుంది. అది మీకు ప్రిలిమ్స్ కి హెల్ప్ అవుతుంది, మెయిన్స్ కి హెల్ప్ అవుతుంది. మీ థాట్ ప్రాసెస్, గవర్నమెంట్ సెగ్మెంట్ మీద ఒక మంచి వ్యూ వచ్చేస్తుంది ఆ ప్రిపరేషన్ లో. యా, అది ఓకే. అయితే ఒకటి చూసుకోండి, మీకు సరైన మెటీరియల్ దొరకకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. తెలుగులో మీరు రాసేటప్పుడు సరైన మెటీరియల్ ఇంగ్లీష్కి మెటీరియల్ ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. తెలుగులో మీరు ఆన్సర్ రైటింగ్ చేయాలి అంటే తెలుగుకి సరైన మెటీరియల్ దొరకపోవచ్చు. ఉన్నాయా లేదా నాకు తెలియదు, అది మీరు వెతుక్కోవాలి. ఎవరైనా తెలుగు మీడియంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రాద్దాము అనుకుంటే నేను కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇచ్చేస్తాను, మీకు తెలుగులోనే అర్థమవుతుంది. అది భయపడక్కర్లా. ఇంగ్లీష్లో చెప్పినా సరే మీకు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను అలాగే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి యూ విల్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్. నేను ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్తాను కాబట్టి మీకు అర్థమైపోతుంది, అది సమస్య లేదు. కానీ మీరు ఆన్సర్ రైటింగ్ కోసం మెటీరియల్ కావాలంటే తెలుగు నేను నోట్స్ ఇవ్వలేను, తెలుగులో బుక్స్ నాకు తెలియదు ఉన్నాయో లేదో, ఉండొచ్చు, తెలీదు, మీరు వెతుక్కోవాలి. అది ఇంగ్లీష్ వరకు నేను చెప్తాను ఏ బుక్స్ చదవాలి ఏంటి అని. ఇది పేపర్ 1 సిలబస్.
సో కంగారు పడకండి, టెన్షన్ ఏం పడకండి, అంత ఈజీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మానిటరీ ఫిజికల్ పాలసీస్ ఇవన్నీ మళ్ళీ మీకు ఎకానమీలో వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ లుక్ ఎట్ రిసోర్సెస్. ఏం చదవాలి బ్రాడ్ లెవెల్లో చెప్తాను, ఇవి కాక మధ్య మధ్యలో అవసరమైనవి చాలా వస్తాయి. ఫస్ట్ బ్రాడ్ లెవెల్లో మీరు చదవాల్సిన బుక్స్, కొన్ని బుక్స్ చెప్తాను, ఇమీడియట్గా కొనేయండి, డిలే వద్దు, ఇమీడియట్గా ఆర్డర్ చేయండి. ఫస్ట్ బుక్ అడ్మినిస్ట్రేటివ్ థింకర్స్ బై ప్రసాద్ అండ్ ప్రసాద్. మీకు అమెజాన్లో ఉంటుంది, ఆర్డర్ చేసుకోండి. ప్రసాద్ అండ్ ప్రసాద్. ఇందులో మీకు ఏంటంటే డిఫరెంట్ ఆర్గనైజేషనల్ థీరీస్, పేపర్ 1కి సంబంధించిన థీరీస్ ఇందులో బాగుంటాయి. ఇందులో ఏం చదవాలో నేను చెప్తాను. యా, సో సెకండ్ థింగ్ తీసుకోండి, న్యూ హొరైజన్స్ ఆఫ్, నోట్ చేసుకోండి ఇవన్నీ, న్యూ హొరైజన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బై మోహిత్ భట్టాచార్య. ఈ 2 బుక్స్ ఇమీడియట్గా కొనండి. వీటితో పాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టాపిక్ వైజ్ ట్రెండ్ అనాలిసిస్. అమెజాన్లో రీసెంట్వే ఉన్నాయి, వరీ అవ్వక్కర్లేదు. రీసెంట్ ఎడిషన్స్ కావాలంటే చూడండి, ప్రసాద్ అండ్ ప్రసాద్కి 3rd ఎడిషన్, మోహిత్ భట్టాచార్యకి రివైజ్డ్ అని రాశాడు, అంతే, రివైజ్డ్ అని కనిపిస్తుంది, అమెజాన్లో కొనేసుకోండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టాపిక్ వైజ్ ట్రెండ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇమీడియట్గా మీకు అర్థం కాదు స్టార్టింగ్లో, కానీ కొనాలి. ఇది విశాల్ పబ్లికేషన్స్ అని ఒక బుక్ ఉంటుంది. ఇందులో ఏంటంటే ప్రతి చాప్టర్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉండవు, ఓన్లీ క్వశ్చన్స్. విశాల్ పబ్లికేషన్స్ ఇది ఒకటి కొనుక్కోండి. ప్రతి చాప్టర్లో ఇంతకు ముందు ఏమి ఇచ్చారు క్వశ్చన్స్, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది నా తలనొప్పి. ఏ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది అట్లీస్ట్. సో ఈ 3 బుక్స్ కొనుక్కోండి. అలాగే ఇగ్నోది మీకు ఆల్రెడీ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో నేను లింక్ పెట్టాను, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇగ్నో బిఏది డౌన్లోడ్ చేసుకోండి, బిఏ నోట్స్. ఇది ఫ్రీగా అవైలబుల్. ఇగ్నో బిఏ నోట్స్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని కొడితే మీకు గూగుల్లో వస్తుంది. యూ డౌన్లోడ్ దిస్, సింగిల్ ఫైల్ ఉంటాయి, ఇది ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. ఇగ్నోది అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కొంచెం లూసిడ్ లాంగ్వేజ్లో అర్థమయ్యే భాషలో ఉంటుంది. ఇది మీరు చేయాల్సింది. ఇది పేపర్ 1కి, ఇవన్నీ కూడా పేపర్ 1కి. పేపర్ 2కి మంచి బుక్ ఉంది, సింగిల్ బుక్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ బై రజనీ గోయల్ అండ్ అరోరా. గోయల్ అండ్ అరోరా ఇద్దరు ఉంటారు, వీళ్ళ బుక్ తీసుకోండి. ఇది ఇమీడియట్గా కొనకపోయినా పర్లేదు, పేపర్ 1 బుక్స్ మాత్రం ఇమీడియట్గా కొనాలి. ఇక్కడ మనం ఫస్ట్ అది స్టార్ట్ చేస్తాం. రజనీ గోయల్, రమేష్ అరోరా. ఓకే, రజనీ గోయల్, రమేష్ అరోరా ఇద్దరు కలిపి రాసిన బుక్, ఇది తీసుకుంటారు. ఇవి 1, 2, 3, 4 ఈ 4 కొనాలి. ఇది మా దొరుకుతుంది, వెబ్లో ఫ్రీగా దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి, అంతే, పీడిఎఫ్ ఉంటుంది. ఇవి కాక ఇంకా లక్ష్మీకాంత్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అది అవసరం లేదు. నేను యాక్చువల్గా అయితే అన్నీ కొన్నాను. ఇప్పుడు ఇక్కడ చెప్పిన 3
వీటితో పాటు లక్ష్మీకాంత్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా కొన్నాను. కానీ లక్ష్మీకాంత్ కంటే వీటిని ఎక్కువగా రికమెండ్ చేస్తున్నారు. బుక్స్ కూడా నేను చూశాను ఆల్రెడీ. సో దీస్ ఆర్ స్లైట్లీ బెటర్. అవసరమైతే కొనమంటాను, ఇందులో మాత్రం ఆలోచించకండి. We will look at all of them, మహేష్, తొందరలేదు. ఫస్ట్ ఫండమెంటల్స్ మెల్లగా బిల్డ్ చేసుకున్నాక మనం అటువైపు వెళ్దాం. మినిస్ట్రీస్ వెబ్సైట్స్ ఏం చూడాలి, ఏఆర్సి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీస్ యొక్క రిపోర్ట్స్ కొంచెం చదవాల్సి ఉంటుంది. సో అవి ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంకా గవర్నమెంట్ మెటీరియల్ చాలా చదవాల్సి ఉంటుంది. మనం చదవాల్సినవి చాలా చాలా ఉంటాయి, కంగారు ఏం లేదు. ప్రస్తుతానికైతే యూ మేక్ నోట్స్, ఇవన్నీ నోట్ చేసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి. అట్లీస్ట్ ఏంటంటే యూ ఫీల్ దట్ నా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓన్లీ ఒక థాట్ బిల్డ్ చేస్తాను ఈరోజు, అంతే. క్లాస్ చెప్పను, థాట్ బిల్డ్ చేస్తాను. వాట్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? ఐ వాంట్ ఇట్ టు బి అన్ ఇంటరాక్టివ్ సెషన్. మీ మైండ్లో ఏముందో చెప్పండి. అసలు ఇంతసేపు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ 500 మార్కులు, ఇది దీనికి ఉపయోగం దానికి ఉపయోగం మాట. అసలు వాట్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి, కథ ఏంటి, ఎవరు చెప్పగలరు? Sir, can you hear me? Yeah, go ahead. Sir, in my point of view, public administration is the way of governance to the people, sir. Way of governance. Way of governance, okay. And how to treat the people, how to వాళ్ళకి to organize in a very simple manner. Organization? To organize in a simple manner. Okay. Yes. Okay. Others? ట్రై చేయండి, పర్లేదు. తప్ప ఒప్ప అనేది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై అందరూ. అంటే గవర్నమెంట్ పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి. గవర్నమెంట్ పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేయడం, ఓకే, వెరీ గుడ్. యా, సి ఇక్కడ 2 పదాలు కనిపిస్తున్నాయి మనకి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పబ్లిక్? పాలన, అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ పరిపాలన అనుకోవచ్చు. ఇంకొంచెం డీప్ గా వెళ్తే, థియరిటికల్ గా మనం వెళ్తే చూడండి, అడ్మినిస్ట్రేషన్ అంటే అర్థం ఏంటంటే the joining of 2 or more people in order to achieve a common goal. అర్థమైందా? ఎక్కువ మంది, 2 లేదా అంతకంటే ఎక్కువ మంది కలవడం. ఎందుకు కలవడం? ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఎ కామన్ గోల్. అందరికి ఒక కామన్ గోల్ ఉంది. ఆ గోల్ అచీవ్ చేయడానికి వీళ్ళందరూ కలిసి కట్టుగా పనిచేయడమే అడ్మినిస్ట్రేషన్. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇప్పుడు LTX క్లాసెస్ ఉంది, మన ఇన్స్టిట్యూట్ ఉంది. మన ఇన్స్టిట్యూట్లో రైట్, వాట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్? ఇక్కడ నేను ఉన్నాను అండ్ దేర్ ఆర్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్. అలాగే మనకి బ్యాక్ అండ్ మేడమ్స్ ఉన్నారు, రైట్. వీ హ్యావ్ సాఫ్ట్వేర్ టీమ్. వీళ్ళంతా కలిశారు. ఎందుకు కలిశారు? టు డెలివర్ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ UPSC classes. The joining together of all these people, not just one, వీళ్ళంతా కూడా ఒక కామన్ గోల్ కోసం పనిచేస్తున్నారు. ఆ కామన్ గోల్ ఏంటి? UPSC క్లాసెస్ ని ఆన్లైన్ లో సక్సెస్ఫుల్ గా డెలివర్ చేయాలి. కెన్ ఐ కాల్ ఇట్ అన్ అడ్మినిస్ట్రేషన్? ఎస్, ఇట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేషన్. ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఒక హెడ్ ఉంటారు, కొంతమంది ఈ ఫ్యాకల్టీ టీం ఉంటుంది వేరేగా, టెక్నికల్ టీం ఉంటుంది వేరేగా, సాఫ్ట్వేర్ టీం ఉంటుంది వేరేగా. ఇలా మనం దీన్ని ఏమంటాం? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటాం. అంటే ఇక్కడ ఒక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి, ఇలాగా. ఆల్ దిస్ ఈజ్ స్ట్రక్చర్. అడ్మినిస్ట్రేషన్ లో పీపుల్ ఉన్నారు, స్ట్రక్చర్ లో పీపుల్ లేరు. స్ట్రక్చర్ ఉంది, ఆ స్ట్రక్చర్ లో పీపుల్ వెళ్ళి
వాళ్ళకి ఇచ్చిన రోల్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఒక కామన్ గోల్ని అచీవ్ చేయడానికి ప్రయత్నం చేయడం. దట్ ఈస్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్. ఇఫ్ దట్ అడ్మినిస్ట్రేషన్ హ్యాపెన్స్ ఇన్ ది పబ్లిక్ డొమైన్, వెన్ ఐ సే పబ్లిక్ ఇట్ మీన్స్ గవర్నమెంట్. ఇక్కడ పబ్లిక్ అంటే మీనింగ్ అంటే గవర్నమెంట్. దెన్ ఇట్ బికమ్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్. ఆల్రెడీ ఎవరో చెప్పారు, అర్థమవుతుందా? ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోండి, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకుందాం. హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రజలందరికీ ఒక ఆరోగ్యంలో ఈ స్థాయి ఉండాలి. ప్రధానమంత్రి గారు ఏదో ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అందరికీ కూడా వ్యాక్సిన్ రావాలి, లేదా అందరికీ కూడా మినిమం ఇంత పోషకాహార విలువలు ఉండాలి. ఓకే, మాల్ న్యూట్రిషన్ అనే ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. ఏదో ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ దట్ బికమ్స్ ది గోల్ ఫర్ ద ఎంటైర్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. హెల్త్ మినిస్ట్రీలో అందులో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళందరి యొక్క కామన్ గోల్ ఏమవుతుంది? పైనుంచి ఆర్గనైజేషనల్ యొక్క మేనేజ్మెంట్. ఇప్పుడు మనం ఇక్కడ నేనేమవుతాను, ఇక్కడ మేనేజ్మెంట్ అవుతాను. సో మేనేజ్మెంట్ ఏదైతే నిర్దేశిస్తుందో, గవర్నమెంట్ పరంగా తీసుకుంటే ప్రధానమంత్రి లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వాళ్ళు ఏదైతే నిర్దేశిస్తారో ఆ నిర్దేశించిన ఎండ్ గోల్ ని సాధించడానికి ఆ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ లో ఉన్న ఎంటైర్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కలిసికట్టుగా పనిచేస్తాయి. ఆ కలిసికట్టుగా పనిచేయడాన్ని మనం అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఆల్ దీస్ పీపుల్ కమ్ టుగెదర్ టు అచీవ్ దట్ ఆర్గనైజేషనల్స్ కామన్ ఆబ్జెక్టివ్. దాన్నే మనం అడ్మినిస్ట్రేషన్ అంటాం. అది గవర్నమెంట్ సెగ్మెంట్ లో జరిగితే దాన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. కార్పొరేట్స్ లో జరిగితే ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. సో అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కామన్. ఒక ఆర్గనైజేషన్ ఉంటే దాంట్లో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఆర్గనైజేషన్ ఖాళీగా ఉండదు కదా. ఒక పెప్సీ కంపెనీ ఉంది, లేదా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఎవరికైనా సరే దే హ్యావ్ ఎ గోల్, దే హ్యావ్ ఎన్ ఆర్గనైజేషన్, దే హ్యావ్ ఎ స్ట్రక్చర్, దే హ్యావ్ పీపుల్, అండ్ ఆల్ దోస్ పీపుల్ దే హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ దట్ కామన్ గోల్. అది ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్. అదే గవర్నమెంట్కి వచ్చేసరికి చిన్న గవర్నమెంట్ కూడా అదే ఉంటుంది. కానీ మార్పు ఏంటి? గవర్నమెంట్కి ప్రైవేట్కి, పబ్లిక్కి ప్రైవేట్కి మార్పు ఏంటి? ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్లో ఓరియంటేషన్ అంతా కూడా ప్రాఫిట్ వైపు ఉంటుంది. అల్టిమేట్ గోల్ వచ్చేసి ప్రాఫిట్ ఓరియంటేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి ప్రాఫిట్ ఓరియంటేషన్ తీసుకోకూడదు. వెల్ఫేర్ అనేది ఓరియంటేషన్గా ఉండాలి, వెల్ఫేర్ అనేది గోల్ అయి ఉండాలి. ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్కి ఉన్న డిఫరెన్స్. బేసికల్గా యా, to fulfill the needs of the government people. రైట్. సో ప్రజలకి ఉన్న నీడ్స్ ని గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయాలి. ఆ ఫుల్ఫిల్ చేయడానికి జరుగుతున్న ప్రాసెసే అడ్మినిస్ట్రేషన్. సింపుల్ థింగ్, ఇందులో ఏం లేదు. పదం ఏదో మనకి ఒక యూపీఎస్సీ ఆప్షన్ అని పెద్ద పెద్ద పదం పెట్టుకుంటాం, కానీ అల్టిమేట్ గా గవర్నమెంట్ పాలసీస్ ని ప్రజలకి చేరేలాగా చేయడం, సింపుల్ గా చేయాలంటే అంతే. అంతకంటే అర్థం చేసుకోవడానికి ఏం లేదు. సో చాలా ఈజీ కాన్సెప్ట్. అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది అనుకున్నంత ఈజీనా? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం యొక్క రోల్ ఎలా మారిందో ఒకసారి ఆలోచిద్దాం. లెట్స్ లుక్ ఎట్ ది హిస్టారికల్ పర్స్పెక్టివ్. ఇంతకు ముందు రాచరికంలో ఉన్నప్పుడు గుర్తు చేసుకోండి ఒకసారి. రాచరికం నుంచి మనం డెమోక్రసీకి వచ్చాం, మొనార్కీ నుంచి డెమోక్రసీకి వచ్చాం. మొనార్కీలో ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి చెప్పండి? వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రజల బాగోగుల కోసం, వెల్ఫేర్ కోసం, వాళ్ళకి ఆర్థిక భద్రత ఉందా, వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందా అని ఆలోచించే వాళ్ళ. మొనార్కీలో వాజ్ వెల్ఫేర్ వన్ ఆఫ్ ద ఐడియల్స్ ఆఫ్ ద గవర్నెన్స్. అప్పట్లో ఎవరో ఒకళ్ళిద్దరు రాజుల గురించి మనం మంచిగా వింటున్నాం, అందుకని వాళ్ళ గురించి మాత్రమే వింటున్నాం. అంటే మిగిలిన వాళ్ళందరూ మైండ్ సెట్లో అది లేదనే కదా అర్థం. రాచరికంలో ఏముండేది చెప్పండి? ఒక రాజ్యం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి చెప్పండి? రాచరికంలో రాజ్యాన్ని పెద్ద చేసుకోవడం సార్. ఓకే, పెద్ద చేసుకోవడం, లేకపోతే ఉన్నది కాపాడుకోవడం, అంతేనా? పెద్ద చేసుకోవడం అందరూ చేసుకోలేరు కాబట్టి ఉన్నది ఒకటి పెద్ద చేసుకోవాలనుకుంటున్నాడంటే ఇంకోటి రిస్క్ అనే కదా అర్థం. సో వాళ్ళ మైండ్ అంతా దేనిపైన ఉండేది? ఒక్కటే, ఏంటది? డిఫెన్స్, ఇంకా లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్, డిఫెన్స్ తప్పితే ఇంకా ఎవరైనా బుర్ర పెట్టే వాళ్ళ? జనరల్ గా అడుగుతున్నాను నేను. కొంతమంది రాజులు చేశారు సార్ అని అనకండి, చేశారు కాదు అనట్లేదు. జనరల్లీ ఇన్ మొనార్కీ దీస్ వర్ ద ఓన్లీ టూ థింగ్స్, రైట్? లా అండ్ ఆర్డర్ చూసుకోవడం, డిఫెన్స్ చూసుకోవడం, మొత్తం దేశ రక్షణ బాధ్యత చూసుకోవడం, విత్ ఇన్ దట్ శాంతి పద్ధతులు సరిగ్గా ఉన్నాయా లేవా చూసుకోవడం.
ఆర్థిక పరిస్థితులు బాగుపరచడానికి కానీ, ఎకానమీని వృద్ధి చేయడానికి కానీ, సోషల్ వెల్ఫేర్ గురించి కానీ ప్రభుత్వాలు పట్టించుకునేవి కాదు. ఇట్ యూస్ టు బి మార్కెట్ ఎకానమీ. అంటే అలా వదిలేసేవాళ్ళు అంతే. ఎలా జరగాలి అలా జరిగేది. వచ్చిన దాంట్లోంచి వీళ్ళు ట్యాక్సులు తీసేసుకునేవారు, మనీ తీసేసుకునేవారు. రైతు ఎంత కష్టపడి పంట చేస్తున్నాడు అనేది ఎవరికి ఏ రాజుకి అవసరం అయ్యేది కాదు. రైతు ఏదో బాధలు పడి చేసేవాడు, వచ్చిన దాంట్లో ప్రభుత్వానికి శిస్తు కట్టు, ట్యాక్స్ కట్టు అని తీసుకునేవాళ్ళు. అంటే వాజ్ దేర్ ఎనీ గవర్నెన్స్ ఇన్వాల్వ్డ్? థింక్ అబౌట్ ఇట్. వాజ్ దేర్ ఎనీ అంటే గవర్నమెంట్ పరంగా అంటే రాజు పరంగా హెడ్ఏక్స్ ఏమైనా ఉన్నాయి వాళ్ళకి ఏం లేవు. దే ఓన్లీ హ్యావ్ టు లుక్ ఎట్ ఓన్లీ 2 things. లా అండ్ ఆర్డర్ చూస్తే చాలు, డిఫెన్స్ చూస్తే చాలు. అంటే ఒక సైన్యాన్ని మెయింటైన్ చేసుకోవాలి అంతే, అంతకు మించి ఇంకేం లేదు, ఇంకేమీ లేవు. సింపుల్గా ఉండింది. మీరు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే అడ్మినిస్ట్రేషన్ యొక్క స్కోప్ అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందని చెప్పడం కోసం చెప్తున్నాను. అంటే మనకి మొనార్కీ టైంలో, రాజరికంలో ఉన్నప్పుడు ద స్కోప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ లిమిటెడ్ ఓన్లీ టు డిఫెన్స్ అండ్ లా అండ్ ఆర్డర్. సింపుల్గా చెప్పాలంటే ఇంతకు మించి స్కోప్ ఉండేది కాదు. తర్వాత మనకి రాచరికం నుంచి డెమోక్రసీకి వచ్చిన తర్వాత వి స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ డెమోక్రసీ. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చాం. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన తర్వాత హ్యాస్ ద స్కోప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గాన్ అప్ ఆర్ డౌన్? మీరే చెప్పండి. స్కోప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పెరిగిందా, పెరగలేదా? పెరిగింది సార్. పెరిగిందని ఎలా చెప్తున్నాం? నౌ ద గవర్నమెంట్ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ పీపుల్. గవర్నమెంట్ యొక్క బాధ్యత ఓన్లీ లా అండ్ ఆర్డరే కాదు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ గవర్నమెంట్ యొక్క బాధ్యత, వాళ్ళ యొక్క హెల్త్ గవర్నమెంట్ యొక్క బాధ్యత, వాళ్ళ యొక్క ఇన్కమ్ సెక్యూరిటీ అంటే వాళ్ళ యొక్క ఆర్థిక భద్రత కల్పించడం, అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం గవర్నమెంట్ యొక్క బాధ్యత. ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ లో గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతూ వచ్చాయి. గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ ఎక్స్పాండ్ అవుతూ ప్రజల యొక్క నీడ్స్ తగ్గట్టుగా వీళ్ళ యొక్క ఫంక్షన్స్ ఎక్స్పాండ్ అవుతూ వచ్చేసరికి ఏమైంది? అడ్మినిస్ట్రేషన్ యొక్క స్కోప్ కూడా పెరుగుతూ వచ్చింది. ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ 2 డిపార్ట్మెంట్స్ చూసుకుంటే చాలు. ఇప్పుడు ఈ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడానికి వీ నీడ్ అడ్మినిస్ట్రేషన్, ఈ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడానికి వీ నీడ్ అడ్మినిస్ట్రేషన్, ఈ ఆబ్జెక్టివ్ కోసం వీ నీడ్ అడ్మినిస్ట్రేషన్, ఈ ఆబ్జెక్టివ్ కోసం వీ నీడ్ అడ్మినిస్ట్రేషన్. ఆబ్జెక్టివ్స్ పెరుగుతూ వచ్చాయి, దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ కూడా పెరుగుతూ వచ్చాయి. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ యొక్క స్కోప్ అనేది ఒకప్పటికి ఇప్పటికీ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. అంటే మీకు ఒక్క డెమోక్రాటిక్ గవర్నమెంట్ గా మారడం వల్ల వచ్చిన మార్పులు చెప్పాను. ఇవి కాక సొసైటీలో ఇంకా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. 1990s we have seen it. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చూసాం. లిబరలైజేషన్ అంటే అర్థం ఏంటి? సరళీకృతం అవ్వడం, లైసెన్స్ రాజ్ పోవడం, కొంతమందికి మాత్రమే రావడం, ఎవరు బిజినెస్ పెట్టాలన్నా కొంచెం మనకి ఏమైంది, ఈజీ అయింది ప్రాసెస్. అప్పుడు టాటాలు, బిర్లాలు ఇద్దరు తప్పితే ఇండస్ట్రియలిస్టులు ఉండేవాళ్ళే కాదు. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటేనే చాలా కష్టంగా ఉండేది. అలాంటి పాలసీస్ ని సరళీకృతం చేశారు. లిబరలైజేషన్ జరిగింది. ప్రైవేటైజేషన్ జరిగింది. సో చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ని ప్రైవేట్ అంటే స్టేక్స్ అమ్మడం, వాళ్ళు స్టేక్స్ గా అమ్మి ప్రైవేటైజేషన్ కి కూడా ఒప్పుకున్నారు. అండ్ మార్కెట్ ఎకానమీని ఓపెన్ చేసేసారు. గ్లోబలైజేషన్, విదేశాల నుంచి కంపెనీస్ ఇండియా రావడం మొదలుపెట్టే, ఇండియన్ కంపెనీస్ విదేశాలతో బిజినెస్ చేయడం మొదలుపెట్టే, ఇవన్నీ జరిగాయి. మీరు ఒకసారి ఆలోచించండి, ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థలో మార్పులు వస్తాయా, రావా? వస్తాయి. వచ్చినప్పుడు గవర్నమెంట్ అలా చూస్తూ ఊరుకుండాలా, దాని గురించి కూడా అడ్మినిస్ట్రేషన్ లో ఆలోచించడం మొదలు పెట్టాలా? థింక్ అబౌట్ ఇట్. థింక్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ లో ఆలోచించడం మొదలు పెట్టండి. ప్రైవేటైజేషన్ జరిగిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకప్పుడు బ్యాంక్స్ అంటే మనకి గవర్నమెంట్ బ్యాంక్స్ ఎక్కువగా ఉండేవి అనుకోండి, ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చాయి. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చాలా పెద్దవైపోయాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ తీసుకుంటే చాలా గవర్నమెంట్ బ్యాంక్స్ కంటే పెద్దవి. మీరు ఒకసారి ఆలోచించండి, ఐసిఐసిఐ బ్యాంక్ సడన్ గా ఎత్తేస్తారు, డిఫాల్ట్ అయిపోతుంది అనే పరిస్థితి వచ్చింది అనుకోండి, షుడ్ ద గవర్నమెంట్ ఇంటర్వీన్ ఆర్ షుడ్ ద గవర్నమెంట్ నాట్ ఇంటర్వీన్? గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వాలా, అవ్వకూడదా? మీరు చెప్పండి. అవ్వాలి సార్.
ప్రైవేట్ ఆర్గనైజేషన్ కదా, గవర్నమెంట్కి ఏం పని అని వదిలేయాలా, అవ్వాలా? అవ్వాలి సార్, అందులో ప్రజలు కూడా ఇన్క్లూడ్ అయి ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే మీకు అర్థమవుతుంది అక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ఇన్వాల్వ్స్ ప్రైవేట్. అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దాని గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకు? అట్ ద ఎండ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ దేర్. ఐసిఐసిఐ బ్యాంక్, ఒకవేళ ఇప్పుడు ఎస్ బ్యాంక్ కి రీసెంట్ గా క్రైసిస్ చూసాం మనం. ఎస్ బ్యాంక్ క్రైసిస్ లో ఎందుకు ఆర్బీఐ అంతగా ఇన్వాల్వ్ అయింది? ఎందుకు దాన్ని కాపాడే ప్రయత్నం చేసింది? ఎందుకు దాన్ని పోతే పోయింది లేని వదిలేయలేకపోయింది? పోతే పోయిందని వదిలేస్తే ఎంతో మంది డిపాజిటర్లు దెబ్బ అయిపోయేవాళ్ళు. ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం పోయేది. అది చాలా వాటికి దారితీస్తుంది తర్వాత. అందుకనే ఏం చేస్తుందంటే, సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క స్కోప్ చెప్తున్నాను మీకు. అంటే ఒకప్పుడు 1-2 రంగాలకి పరిమితమైన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు అన్నింట్లోనూ విస్తరించింది. ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ని రెగ్యులేట్ చేయడంలో కూడా గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది. రెగ్యులేషన్ లేకపోతే అవ్వదు కదా, ఎందుకంటే ప్రజలతో డీల్ చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డీలింగ్స్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏమవుతుంది? ప్రజలు నష్టపోతారు. అందుకని వాటి రెగ్యులేషన్ కూడా ఈస్ పార్ట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సెబీ తీసుకోండి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ పని ఏంటి? స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్. స్టాక్ మార్కెట్ రెగ్యులేషన్ అంటే మీకు తెలుసు, చాలా మంది షేర్స్ కొంటారు, అమ్ముతారు, అన్ని జరుగుతూ ఉంటాయి. మరి ఇది లక్షల కోట్లలో టర్న్ ఓవర్లు జరుగుతూ ఉంటాయి వ్యవహారం. దీనికి సరైన రెగ్యులేషన్ లేకపోతే, అంటే నియంత్రణ లేకపోతే ఏమవుతుంది? కోట్లు అమాయకుల దగ్గర తెలివైన వాళ్ళు దోచేస్తారు మోసం చేసి. అందుకని దీంట్లో కూడా రెగ్యులేషన్ కావాలి. రెగ్యులేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే ప్రజలకి ఫైనాన్షియల్ సర్వీసెస్ సక్రమంగా అందాలనేది గోల్. ఆ గోల్ అచీవ్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తుంది. అంటే మీరు ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ అన్ ఓవరాల్ పర్స్పెక్టివ్. సో డోంట్ వరీ, ఇది ఒక క్లాస్ అని అర్థం చేసుకోకండి, ఒక ఓరియంటేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? యూ థింక్ యూ హావ్ టు పుట్ యువర్ సెల్స్ ఇన్ ద షూస్ ఆఫ్ ద గవర్నమెంట్. మీరే గవర్నమెంట్ అనుకుని ఆలోచించడం మొదలు పెట్టాలి. మీరే ప్రభుత్వం అయితే ప్రభుత్వానికి ఉన్న తలనొప్పులు ఏ రకంగా పెరిగాయి అలా ఆలోచించండి. ఒకప్పుడు ప్రభుత్వానికి ఉన్న తలనొప్పులు ఏంటి, ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న తలనొప్పులు ఏంటి? అసలు చూడండి, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, గవర్నమెంట్ తీసుకొచ్చింది ఆ వైరస్ ని? తేలేదు కదా. గవర్నమెంట్కి ఏం పని? గవర్నమెంట్ ఎందుకు తన్నుకుంటుంది ఇలాగా? ఎందుకు టెస్టులకి అరేంజ్ చేస్తుంది? ఎందుకు అధికారులను పరిగెత్తిస్తుంది? ఎందుకు కోవిడ్ సెంటర్లు క్రియేట్ చేస్తుంది? ఎందుకు ప్రజల కోసం కష్టపడుతుంది? ఆల్ దిస్ ఈజంట్ ఇట్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్? ఇదంతా కూడా అడ్మినిస్ట్రేషనే కదా. ఒకప్పుడు ఇలా పట్టించుకునే వల్ల ఎంతమంది ఉంటే అంతమంది ఉంటారు, పోయే వాళ్ళు పోతారు, అంతే కదా. వచ్చింది ఒక పాండమిక్, సరే 1,00,000 మంది పోయారు, మిగిలిన వాళ్ళతో పరిపాలన కంటిన్యూ చేసుకుంటాడు రాజు, అయిపోయింది. Nobody will try to contain it, nobody will try to control it, nobody will try to eradicate it. But now entire గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్, ఫోర్సెస్, ఎనర్జీస్ అన్నీ కూడా దీన్ని కంట్రోల్ చేయాలి, అరికట్టడం మీద ఫోకస్డ్గా ఉన్నాయి. ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ కంటైనింగ్ దిస్ పాండమిక్. ఈ పాండమిక్ ని అరికట్టాలి అనే ఒకే ఒక దృక్పథంతో ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అనేది పనిచేస్తుంది. మీరు ఆలోచించండి, అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే గవర్నెన్స్ లో అడ్మినిస్ట్రేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే, ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎఫిషియెంట్ గా ఉండాలా ఉండకూడదా? యూ టెల్ మీ. షుడ్ దట్ అడ్మినిస్ట్రేషన్ బి ఎఫిషియెంట్ ఆర్ నాట్? అంటే మనం సాధించాలనుకున్న గోల్స్ అన్ని అచీవ్ చేయడమే అడ్మినిస్ట్రేషన్. మరి అంత ఇంపార్టెంట్ అయిన అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియెంట్ గా ఉందా లేదా అనే విషయాల్ని అనలైజ్ చేసేదే పేపర్ 1. పేపర్ 1 లో ఏం చెప్తారంటే, ఎలా ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియెంట్ గా ఉంటుంది, ఇలా ఉంటే ఎఫిషియెంట్ గా ఉంటుందా, ఇలా ఉంటే ఉంటుందా, ఇలా చేస్తే ఎఫిషియన్సీ వస్తుందా, అలా చేస్తే వస్తుందా, 1800s లో ఏమనుకునేవారు, 1900s లో ఎలా ఉండేది, తర్వాత ఎలా మార్పులు వచ్చాయి, ఎవల్యూషన్ ఏంటి, అర్థమవుతుందా? ఇప్పుడు మీకు సెట్ చేసిన ఎజెండా అంతా అర్థమైందా? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది అంటే ఏంటో చెప్పాను. అంటే ఏంటి అర్థం? పబ్లిక్ అంటే గవర్నమెంట్, అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంప్లిమెంటేషన్ లాగా మీరు తీసుకోవచ్చు. గవర్నమెంట్ పాలసీని ప్రజలకు అందించడానికి, ఒక కామన్ గోల్ రీచ్ అవ్వడానికి, అచీవ్ చేయడానికి జాయినింగ్ టుగెదర్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ to achieve a common organizational objective is called administration. If that happens by the government, from the government, you call it public administration. The scope of public administration has gone up. ఒకప్పటికి ఇప్పటికి చాలా ఎక్స్పాండ్ అయింది. ఓకే, ఫ్రమ్ మియర్లీ ప్రొటెక్టింగ్ ది
protecting the people and taking care of law and order, now it has gone up to the level of taking care of each and individual needs of the people, welfare of the people, development of the people. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్. డెవలప్మెంట్లో కూడా రకరకాల మళ్ళీ ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, వీటన్నింటి గురించి కూడా దృష్టి పెట్టేలాగా మారింది. ద స్కోప్ హ్యాస్ గాన్ అప్ అప్పటికే ఇప్పటికే. గివెన్ ది కరెంట్ స్కోప్, అంటే ఎంత ఎక్కువ స్కోప్ ఉన్న ఈ అడ్మినిస్ట్రేషన్కి ఎఫిషియన్సీని ఎలా ఇంజెక్ట్ చేయాలి, అంటే ఎఫిషియెంట్గా ఎలా రన్ చేయాలి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎఫిషియెంట్గా ఎలా రన్ చేయాలి అని చెప్పే సబ్జెక్టే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అందులో మొదటి పార్ట్ అంతా కూడా మనకి అడ్మినిస్ట్రేటివ్ థియరీస్, ఎలా ఉంటే ఎఫిషియెంట్గా పనిచేస్తారు, ఎఫిషియన్సీస్ అనేవి ఏ రకంగా వస్తాయి, ఎలా ఉండకపోతే రావు, వదిలేస్తే ఎలా ఉంటారు, చేస్తే ఎలా ఉంటారు, చేస్తే డిఫరెంట్ టెక్నిక్స్ ఏంటి, అవన్నీ కూడా డిఫరెంట్ థింకర్స్, డిఫరెంట్ పీపుల్ హ్యావ్ ప్రపోజ్డ్ డిఫరెంట్ ఐడియాలజీస్. ఆ ఐడియాలజీస్ అని మనం చదవాలి. ఐడియాలజీస్ అని చదివి ఒక్కొక్క ఐడియాలజీకి నెక్స్ట్ ఐడియాలజీకి ఉన్న లింకేజెస్, డిఫరెన్సెస్, కంపారిటివ్ స్టడీ చేయాలి. ఆయన అలా ఎందుకు చెప్పారు, నెక్స్ట్ ఆయన ఇలా ఎందుకు చెప్పారు, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఈ మార్పులు ఏంటి, అప్పటికి ఇప్పటికీ వస్తున్న మార్పులు ఏంటి, ఇవన్నీ కూడా మనం కంపారిటివ్ స్టడీ చేసుకుంటూ పేపర్ 1 సాగుతుంది. ఈ పేపర్ 1లో మనకి ఏమవుతుందంటే అప్లికేషన్కి అవసరమైన నాలెడ్జ్, థియరీస్ అని నేర్చుకుంటాం. ఈ నేర్చుకున్న థియరీస్ అన్ని కూడా పేపర్ 2లో అప్లై చేస్తాం. పేపర్ 2లో ఏముంటుంది, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, ఇండియాలో డిఫరెంట్ యూనియన్ గవర్నమెంట్లో ఎలా ఉంది అడ్మినిస్ట్రేషన్, స్టేట్ గవర్నమెంట్ లోకల్లో ఎలా ఉంది, ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఇంటర్నల్